సో ఇప్పుడు మనం ఏంది సెకండ్ బార్లోకి వచ్చాం. ఓకే, సెకండ్ బార్లో మనం ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మనం ఏంది డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అసలు ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే ఏంది అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఏంటంటే మీరేందంటే ఒకవేళ ఒక 50% ట్రేడ్స్ అనేవి మీరేంది ప్రాఫిట్లో వస్తే మీరేంది రిస్క్ టు రివార్డ్ రేషియో తీసుకుంటే మీరు ఎప్పుడు ప్రాఫిట్లో రాగలరు అనేది మీకు తెలియాలంటే ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మీకు తెలియాలి. ఓకే, అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏంది మీకు ఇక్కడ చూసుకోండి, మీకు ఏంటంటే దీనిలో కూడా చూపిస్తాను. ఓకే, మీరు ఎలా చేయాలి ఏంది ఇదంతా ఏంటంటే మీకు చూపిస్తాను. ఓకే, ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో ఈ టేబుల్ ఏంది ఇదేంది మీకు అర్థం కావచ్చు. ఓకే, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ అవర్ ట్రేడ్స్ ఈజ్ 50% కరెక్ట్ దెన్ హౌ మెనీ ట్రేడ్ టు బీ ఇన్ ప్రాఫిటబుల్. అంటే ఏంటంటే మనం ప్రాఫిటబుల్లోకి రావాలంటే మనం ఏ రేషియో తీసుకుంటే మనం ఏంది ఎప్పుడు ప్రాఫిటబుల్లో రాగలం అని తెలిసేదాన్ని ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో టేబుల్ అంటారు. ఫస్ట్ వచ్చేసరికి మీరు సపోజ్ 1:1 ట్రేడ్ అనేది తీసుకున్నారు. అంటే ఏంటంటే ఈ 1:1 1:2 ఇదేం అర్థం కాలేదంటే 1:1 అంటే సపోజ్ మీరు ఏంటంటే ఒక 100 రూపీస్ ప్రాఫిట్ కోసం ఒక 100 రూపీస్ లాస్ అవుతున్నారు అనుకోండి, దాన్ని 1:1 ట్రేడ్ అంటారు. అంటే ఏంటంటే నేను 100 రూపాయల లాభం కోసం 100 రూపాయలు నష్టపోవడానికి రెడీగా ఉన్నాను, దాన్ని 1:1 ట్రేడ్ అంటారు. ఓకే, సేమ్ అంతే 2:1 అంటే ఏంటంటే నేను 100 రూపాయలు లాస్ అవుతాను, నేను ఏంది 200 ప్రాఫిట్ తీసుకుంటాను. ఇక్కడ ఏంది నేను 100 రూపాయలు లాస్ అవుతాను, అలాగే ఏంది 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 1:3. ఓకే, అంటే ఏంటంటే నేను 100 రూపాయలు లాస్ అయ్యి 300 రూపాయలు తీసుకుంటాను. అంటే 300 రూపాయల కోసం నేను 100 లాస్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 1:4 అంటే ఏంటంటే నేను 100 రూపాయలు లాస్ అవ్వడానికి 400 ప్రాఫిట్లోకి వస్తే నేను 100 రూపాయలు లాస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసరికి 5:1 అంటే ఏంటంటే నేను 500 లాభం కోసం 100 రూపాయలు లాస్ అవుతున్నాను. ఇవి వచ్చేసరికి మీకు ఏంది మీకు ఏంది రిస్క్ టు రివార్డ్ రేషియోస్. అంటే ఏంటంటే మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా, ఇప్పుడు సపోజ్ నేనేంది ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నాను, 10లో నేను ఒకవేళ ఒక 5 సక్సెస్ అయ్యాను అనుకోండి, నేనేంది బ్రేక్ ఈవెన్లోకి ఉంటాను. అంటే ఏంది 1:1 ట్రేడ్ తీసుకున్నాను. అంటే ఏంటంటే నాకేంది 10 ట్రేడ్లు తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూపిస్తాను 1 మినిట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఏంటంటే 10 ట్రేడ్లు తీసుకున్నాను, 10లో నాకేంది 5 సక్సెస్ అయినాయి, 5 ఫెయిల్ అయినాయి. ఓకే, ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, సో మనం ఏంటంటే యావరేజ్గా తీసుకున్నాం, ఒక 5 సక్సెస్ అయినాయి, 5 ఫెయిల్ అయినాయి. అప్పుడు నేను ఏంటంటే నేను బ్రేక్ ఈవెన్లోకి ఉంటాను. నేను ప్రాఫిట్లోకి రావాలంటే ఏంది ఈ 10లో నాకు 6 సక్సెస్ అయితే, ఓకే 10లో 6 సక్సెస్ అయితేనే నేనేంది ప్రాఫిట్లోకి వస్తాను. ఓకే, అంటే ఏంటంటే మీరు ఏంది తీసుకున్న దాంట్లో 60% మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు ఏంది అప్పుడు ప్రాఫిటబుల్లోకి వస్తారు. సో 1:1 ట్రేడ్ తీసుకునే వాళ్ళకి ఏంది రిస్క్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్లోకి రావాలంటే 1:1 ట్రేడ్ తీసుకునే వాళ్ళు ప్రాఫిట్లోకి రావాలంటే వాళ్ళు 60% విన్ అవ్వాలి. అంటే ఏంటంటే 10 ట్రేడ్లు తీసుకుంటే 6 సక్సెస్ అయితేనే వాళ్ళు ఏంది ప్రాఫిట్లోకి వస్తారు. ఓకే, వాళ్ళు 5 సక్సెస్ అయినా వాళ్ళు బ్రేక్ ఈవెన్లోనే ఉంటారు, వాళ్ళు ప్రాఫిట్లోకి రారు. అలాగే 1:2 ట్రేడ్ అనేది తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు 40% విన్నింగ్ రేషియో ఉన్నా చాలు. అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళు 10 ట్రేడ్లు తీసుకున్నారు, 10లో వాళ్ళు 4 సక్సెస్ అయినా చాలు. ఓకే, 10లో 4 సక్సెస్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏంది 1:2 అనేది తీసుకుంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు 100 రూపాయల కోసం 200 ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒక 4 ట్రేడ్లు అనేది సక్సెస్ అయినా, అంటే సపోజ్ ఏంటంటే మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏంది ఒక ట్రేడ్లో వాళ్ళు ఏంటంటే 200 ప్రాఫిట్ వచ్చింది, అదే 4 ట్రేడ్లో అంటే ఏంటంటే 800 లాభం వచ్చింది వాళ్ళకి. ఓకే, అంటే ఏంటంటే 4 ట్రేడ్లో సక్సెస్ అయితే వాళ్ళకి ఏంది 800 ప్రాఫిట్లో ఉన్నాయి. అంటే ఏంటంటే 6 అనేది ఫెయిల్ అయినాయి. ఓకే, 6 ఫెయిల్ అయితే ఎంత మనం ఎంత లాస్ అవుతున్నాం, 100 రూపీస్ లాస్ అవుతాం. అంటే ఏంటంటే ఇక్కడ ఏంది 600 రూపీస్ లాస్ అయ్యారు. అంటే ఏంటంటే 200 రూపీస్ ప్రాఫిట్లోనే ఉన్నారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక 40% అంటే ఛాన్స్ ఉన్నా, అంటే 1:2 ట్రేడ్ తీసుకుంటే 40% తీసుకున్నా వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతారు. ఓకే, సో 1:2 ట్రేడ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు 1:3 కదా, 1:3 వచ్చేసరికి వాళ్ళు ఏంది 30% ఛాన్స్ అయినా, అంటే ఏంటంటే 1:3 తీసుకుంటే వాళ్ళు 3 ట్రేడ్స్ తీసుకున్నా వాళ్ళు ఏంది ప్రాఫిట్లో ఉన్నారు. అంటే 10 ట్రేడ్లో వాళ్ళు 3 ట్రేడ్లు సక్సెస్ అయినా వాళ్ళు ఏంది ప్రాఫిట్గా ఉంటారు. ఎందుకు చూద్దాం రండి. అంటే ఏంటంటే 1:3 అంటే ఏంటంటే నేనేంది 100 రూపాయలు లాస్ అవ్వడానికి నేను ఏంటంటే 300
ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నాను. అంటే ఏంటంటే 300 రూపాయలు ప్రాఫిట్ కోసం నేను 100 రూపాయలు లాస్ అవుతున్నాను. సో సపోజ్ ఏంది, నేను ఒక 10 ట్రేడ్లో 3 సక్సెస్ అయినాయి. అంటే ఏంది, నాకేంటంటే 900 ప్రాఫిట్ వచ్చింది. ఏది 3 సక్సెస్ అయితే అంటే ఏంటంటే 3 ఇంటూ ఎంత అంటే 300 ప్రాఫిట్ వస్తుంది నాకు ఇక్కడ. ఓకే, నేను 3 సక్సెస్ అయింది అంటే ఏంటంటే 3 ఇంటూ 3. ఓకే, అంటే నాకు ఇది 900 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. నాకు మిగతా ఎన్ని తప్పు ఉన్నాయి? ఓకే, 3 సక్సెస్ అయితే 10లో నుంచి నాకేంది 7 అనేవి నాకేంది లాస్లో ఉన్నాను. అంటే ఏంటంటే నేను 7 లాసుల్లో ఉన్నా. అంటే నాకేంది 1 ఇంటూ 7. ఓకే, అంటే ఏంటంటే 700 అనేది నాకు లాస్ వచ్చింది. 700 లాస్ వచ్చినా నేనేంది 200 రూపీస్ ప్రాఫిట్లోనే క్లోజ్ అయ్యాను. ఏది 1:3 తీసుకోండి ట్రేడ్. అంటే ఏంటంటే నేను 30% సక్సెస్ అయినా నేనేంది ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతాను. అలాగే 1:4 తీసుకుంటే నేను 20% ఇది క్లోజ్ అయినా. అంటే ఏంటంటే నేను 10 ట్రేడ్లో 2 సక్సెస్ అయినా 1:4 ట్రేడ్లో తీసుకుంటుంటే 10లో నుంచి నాకు 2 సక్సెస్ అయినా నేను బ్రేక్ ఈవెన్లో వస్తాను. అదే 1:5 తీసుకుంటే 10లో నాకేంది 1 సక్సెస్ అయినా, ఓకే 10లో నాకేంది 10లో నాకు 2 సక్సెస్ అయినా నేను ఏంటంటే ప్రాఫిట్లో క్లోజ్ అవుతాను. ఓకే, అలాగా ఇదంతా ఏంటంటే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో చార్ట్. ఓకే, ఇదంతా నాకు ఇది ఇప్పుడు ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు ఇదేం మీకు ఏంటంటే చార్ట్లో చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ రిస్క్ రివార్డ్ చూసాం. ఇదేం మీకు ఏంటంటే ఇప్పుడు ఏంది చార్ట్లో చూపిస్తాం. 1 minute. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఏదో ఒకటి చార్ట్ అనేది తీసుకుందాం. ఓకే, సపోజ్ మీరు ఏంది ఏదో ఒకటి తీసుకోండి. సెన్సెక్స్ కావచ్చు, లేకపోతే ఫార్మా కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసాం. సపోజ్ ఇప్పుడు నేనేంది ఈరోజు ట్రేడ్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు ట్రేడ్ చేస్తుంటే ఇప్పుడు నాకేంది ఇక్కడ 1:2 ట్రేడ్ అంటే ఏందో చూపిస్తా చూడండి. అంటే ఏంటంటే ఇక్కడ నాకుంది. ఓకే, ఇప్పుడు నాకేంది ఇక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ డ్రా చేసుకున్నాను. ఓకే, ఇదిగోండి, ఇదొక సపోర్టు, ఇదొక రెసిస్టెంట్ అనుకుందాం. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకేంది రెసిస్టెంట్, ఇది వచ్చేసరికి సపోర్ట్ అనుకుందాం. ఇప్పుడు నాకేందంటే సెల్లింగ్కి వెళ్ళిద్దని నాకు తెలిసింది. అప్పుడు నేనేం చేస్తాను, సెల్లింగ్కి వెళ్ళిద్దని నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఇక్కడ మనకు వచ్చేసరికి రిస్క్ టు రివార్డ్ రేషియో అని మాట్లాడాం కదా. అంటే ఏంటంటే సపోజ్ నాకేందంటే ఇక్కడ నుంచి సెల్లింగ్కి వెళ్ళిద్దని నాకు తెలిసింది అనుకోండి. అంటే ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్. ఓకే, అంటే ఏంటంటే నేనేంటంటే 4 పాయింట్స్ లాస్ అవుతున్నాను. నేనేంది ఈ టాప్లో ఈ రెసిస్టెంట్లో పెట్టుకున్నాను. అంటే ఇక్కడ పెట్టుకొని ఈ కిందకు ప్రాఫిట్ వచ్చేసరికి నాకేంది ఇది రిస్క్ టు రివార్డ్ రేషియో అనుకోవచ్చు. అంటే ఏంటంటే నాకేందంటే ఇక్కడ నేనేంది 0.41% లాస్ అయితే నేనేంది నా టార్గెట్ ఎక్కడ వరకు ఉంది 0.98. అంటే ఏంటంటే ఇది 1:2 మీరు ఏంది 1:2 ట్రేడ్ అనుకోవచ్చు. అదే 1:1 ట్రేడ్ అనుకోండి మీకు ఏంటంటే 0.41 కదా. అంటే ఏంటంటే 0.41. ఓకే, ఇది 1:1 ట్రేడ్. అంటే ఏంటంటే నేనేంది ఇక్కడ పోతే నాకు ఎంత పోతాయి, ఇక్కడ నాకు పోతే 100 రూపాయలు పోతాయి. అలాగే లాస్ వచ్చినా ఇది 100 రూపాయలు లాస్ వస్తాయి. అంటే ఇక్కడ పోయినాయి అనుకోండి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నాకు పోయినాయి అనుకోండి. ఇక్కడ నాకు పోతే ఏంటంటే 100 రూపీస్ పోతాయి. అలాగే ఇక్కడ వస్తే 100 రూపీస్ వస్తాయి. అలాగా మీకు ఏంటంటే ఇది మీకు ఏంది రిస్క్ టు రివార్డ్ రేషియో చార్ట్. ఓకే, మీకు ఏంటంటే ఇక్కడే ఈ ట్రేడింగ్ వ్యూలో మీకు ఏంది ఇక్కడే ఉండేది. ఇదిగోండి లాంగ్ సైడ్ లాంగ్ పొజిషన్ తీసుకుంటే అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకేంది ప్రాఫిట్ రావాలనుకోండి. ఇది వచ్చేసరికి నాకేంటంటే 1% ప్రాఫిట్ వస్తుంది. ఎంత ఇక్కడ నేను ఎంత పెట్టుకుంటాను, ఇక్కడ వచ్చేసరికి నేనేంది ఒక 0.5 పెట్టుకుంటాను. అంటే ఏంటంటే ఇది 1:2 ట్రేడ్. అంటే ఏంటంటే నాకు పోతే ఏంది ఇక్కడ 50 రూపాయలు పోతాయి, వస్తే ఏంది 100 రూపాయలు వస్తాయి. ఓకే, అలాగా. ఓకే, 1:1 అంటే ఇదిగోండి 1కి ఇక్కడ పెట్టుకున్నాం. ఇది వచ్చి అంటే నాకు పోతే 50 రూపాయలు పోతాయి, వస్తే 100 రూపాయలు వస్తాయి. ఇలాగా మీకు ఏంటంటే ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మీరు ఏంది ప్రతిదీ ట్రేడ్ చేసేటప్పుడు మీరు చూసుకోండి.
సపోజ్ ఇప్పుడు సెన్సెక్స్ అంతే సేమ్ అంతే. ఇప్పుడు నాకు ఏంది సెల్లింగ్ వెళ్ళిద్ది అనిపించింది. సో నేను ఏంటంటే ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఏంది ఇది పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకొని నాకు ఏంటంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ వెళ్తే నేను ఏంది ఈ క్యాండిల్ హై పెట్టుకున్నాను 1:2 ట్రేడ్. ఓకే, అలాగా ఇది ఏంటంటే మనకేంది ఇది రిస్క్ టు రివార్డ్ రేషియో మనకేంది చార్ట్ అనుకోవచ్చు. మీకు ఏంటంటే ఇది ట్రేడింగ్ వ్యూలోనే మీకు ఏంటంటే ఇక్కడే ఉండిద్ది. ఓకే, ఇక్కడ మీరు చార్ట్స్లోకి వెళ్ళారు అనుకో, చార్ట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడే ఉంది ఇది ఫోర్కాస్ట్ అండ్ మెజర్మెంట్స్ అని. ఓకే, దాంట్లో లాంగ్ షార్ట్ అనేది ఉండిద్ది. లాంగ్ అంటే మీకు ఏంది బయింగ్ సైడ్ వెళ్ళిద్దని, షార్ట్ అంటే సెల్లింగ్ సైడ్ వచ్చేదాన్ని షార్ట్ అంటారు. ఓకే, సో ఇలాగ మీరు ఏంటంటే ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మీరు ఏంది మెయింటైన్ చేసుకోగలరు. ఓకే ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కదా రిస్క్ టు రివార్డ్ రేషియో మీరు ఏంది ఒకవేళ మీరు ప్రాఫిట్లోకి రావాలి అంటే, ఓకే మీరు ప్రాఫిట్లోకి రావాలనుకుంటే మీరు ఏంది ఎంత ట్రేడ్ చేయాలి ఏంది అని. ఓకే, ఓకే మీకు ఇప్పుడు అర్థమైంది కదా రిస్క్ టు రివార్డ్ రేషియో ఇవన్నీ. ఓకే, రిస్క్ టు రివార్డ్ రేషియో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఓకే, మనకు వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, మనకు వచ్చేసరికి ట్రేడింగ్ వచ్చేసరికి ఫియర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు, హోప్ కావచ్చు, రిగ్రెట్ కావచ్చు, యాంగ్రీ కావచ్చు. ఓకే, మనకేంటంటే చాలా టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏంది వీటన్నిటిని మనం ఏంది కంట్రోల్ చేసుకోవాలి. సపోజ్ వచ్చేసరికి హోప్ దాని గురించి చెప్తా చూడండి. సపోజ్ మీకు ఫియర్ అంటే ఏంటంటే మీరు ఏంది ఒక ట్రేడ్ అనేది తీసుకుంటున్నా, ఒక ట్రేడ్ తీసుకుంటే మీరు ఏంది ఫస్ట్ భయపడుతూ ఉంటారు. ఇది ట్రేడ్ అనేది సక్సెస్ అయిద్దా లేకపోతే ఫెయిల్ అయిద్దా, నాకు లాస్ వచ్చిద్దా ప్రాఫిట్ వచ్చిద్దా. ఇదంతా ఏంటంటే మీరు ఏంది ఫియర్తో మీరు ఏంటంటే ఆలోచించారు అనుకోండి, దానివల్ల మీరు ఏంటంటే ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఏంది ఇంకా భయపడటం అనేది ఎక్కువ అయిపోయింది. ఓకే, భయపడటం ఎక్కువ అయ్యేకుంది మీకు ఏంటంటే రాంగ్ స్టెప్స్ అనేవి వేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు లాసెస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, సో అందుకని మీరు ఏంటంటే మీ ఫియర్స్ కావచ్చు, లేకపోతే మీ గ్రీడ్ కావచ్చు, హోప్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఈ ఫియర్ గురించి. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే భయపడతా ఉంటారో ఒక ట్రేడ్ తీసుకోవడానికి, మీరు అప్పటి వరకు మీరు ఏంటంటే సక్సెస్ అవ్వలేరు. సో అందుకని మీరు ఫస్ట్ మీ భయాన్ని అనేది మీరు కంట్రోల్ చేసుకోండి. ఓకే, మీరు ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మీరు లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చేది అనేది సెకండరీ. ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఓ ఈ రోజు నేను ట్రేడ్ చేస్తానంటే నాకు ఇంత లాస్ వచ్చింది. సో ఇంత లాస్ వచ్చింది అన్నప్పుడు మీరు ఆ ఫియర్ అనేది మీరు ఏంది ఆ కంట్రోల్ అనేది చేసుకోగలరు. ఓకే, సో ఫస్ట్ ఎమోషన్ వచ్చేసరికి మీకు ఏంది ఫియర్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీడ్ అంటే ఏంటంటే ఆశ. ఓకే, మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి ఆశ అనేది అసలు తగ్గదు. ఓకే, ఇప్పుడు ఆశ అనేది మంచిదే. ఓకే, మనం ఏంది ఒక ట్రేడ్ చేసేటప్పుడు ఆశ ఉండటం మంచిదే. ఇప్పుడు నేనేంది అత్యాశ ఉండకూడదు. అంటే ఏంటంటే ఈ గ్రీడ్ వచ్చేసరికి మీకు అత్యాశ అనుకోవచ్చు. అంటే ఏంటంటే మీరు 100 రూపాయలు తెచ్చారు, 100 రూపాయల్లో మీరు ఏంది 10 రూపాయలు వచ్చింది అనుకునేది బాగానే ఉండిద్ది, అదే ఆశ అనుకోవచ్చు. మీరు 100 రూపాయలని 200 చేద్దాం అనుకునేది అత్యాశ. దానివల్ల మీరు ఏంటంటే ఈ అత్యాశకు పోయి మీరు ఏంది ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. అంటే ఏంటంటే మీరు ఒక ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఈ అత్యాశకి వెళ్ళి మీకు ఏంటంటే ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. సో అందుకే మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు నేను ఎంత పెట్టి చేస్తున్నాను, సపోజ్ నేను 100 రూపాయలు పెట్టి చేస్తాను, నాకు 10 రూపాయలు వస్తే చాలు అంటే అక్కడితో క్లోజ్ చేసేయండి. ఓకే, అంతేగాని మీరు ఏంటంటే ఎక్కువ పోయారనుకోండి, ఆశ అనేది పెరుగుతూ ఉండే కొంది మీకు ఏంటంటే డబ్బులు మొత్తం ఏంటంటే మీరు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈరోజు నాకు వచ్చిన ప్రాఫిట్, ఓకే నేను హ్యాపీ, నేను క్లోజ్ చేసేస్తాను, అక్కడతో మీరు ఏంది వదిలేయాలి. ఓకే, సో అలాగే మీకు ఏంటంటే సెకండ్ ఎమోషన్ వచ్చేసరికి గ్రీడ్. అంటే ఏంటంటే మీకు ఆశ అనేది ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి హోప్. ఇది చూస్తే నేను ఈ హోప్ అనేది చాలామంది దగ్గర చూశాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు స్టాప్ లాసెస్ అనేవి పెడతారు. ఓకే, మీరు ఏంటంటే స్టాప్ లాస్ అనేవి పెట్టుకుంటారు. అంటే ఏంటంటే స్టాప్ లాస్ పెట్టిన తర్వాత కూడా మీకు ఒక నమ్మకం ఉండిద్ది, ఇది ఎవరొకరు చెప్పారు, లేకపోతే ఏంటంటే నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవుదాం, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవుదాం అనుకుంటూ ఉంటారు. అదేంటంటే మీరు హోప్తో కూర్చోకూడదు. ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు మైండ్లో స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత మీరు హోప్తో దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు చాలామంది నేను చూశాను.
ఇది ఫస్ట్ స్టాప్ లాస్ పెడతారు, దాని తర్వాత చిన్నగా పెంచుకుంటా పోతారు. సో అలాగే మీరు ఏంటంటే ఒక హోప్తో కూర్చోవద్దు. ఇప్పుడు నాకు లాస్ వచ్చింది, సపోజ్ ఇప్పుడు నేను ట్రేడ్ చేస్తున్నాను, నేను 1 lakh పెట్టాను, 1 lakh పెట్టగానే నేను 10% అనుకుంటే 10% దగ్గర నాకు క్లోజ్ చేయాలి. అంటే 10,000 లాస్ రాగానే నేను క్లోజ్ చేసేయాలి. అంతేగాని నేనేంది ఆ పైకి వెళ్ళిద్ది అని కూర్చుంటా ఉన్నాను అనుకోండి, పైకి వెళ్ళటం పక్కన పెడితే ఉన్న డబ్బులు మొత్తం ఏంటంటే ఈ హోప్ వల్లే పోయిద్ది. ఏంటంటే మనం ఏంది జరగని దానికోసం కూర్చోకూడదు. ఓకే, జరగవచ్చు జరగకపోవచ్చు అది సెకండరీ. కానీ ఏంటంటే ఒక హోప్తో మనం ఏంటంటే ఇది ట్రేడింగ్ కోసం మనం కూర్చోకూడదు. అంటే ఏంటంటే మనకు వస్తే ప్రాఫిట్ రావాలి, లేకపోతే లాస్ రావాలి. అంతేగాని మనం ఏంది భయపడి ట్రేడ్లు తీసుకోవటం కావచ్చు, లేకపోతే ఏంటి అంటే ఎక్కువ ఆశపోయి ట్రేడ్లు తీసుకోవటం కావచ్చు, లేకపోతే హోప్తో ఏంది పెరగాలి అని కూర్చోకూడదు. ఓకే, ఇలాగ మీ థర్డ్ ఎమోషన్ వచ్చేసరికి హోప్. నెక్స్ట్ ఫోర్త్ ఎమోషన్ వచ్చేసరికి రిగ్రెట్. ఇది చాలామంది దగ్గర ఉండేది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిన తర్వాత నేను ఏంది ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అదేంది ఈ 100 రూపాయల దగ్గరది ఇది ఒక స్టాక్ నేను ఏంది 100 రూపీస్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, 110 దగ్గర క్లోజ్ అయింది, నేను ఏంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, స్టాప్ లాస్ ఒక 105 ఇది 95 ఎంతో పెట్టుకున్నాను. ఈ స్టాక్ వచ్చేసరికి ఒక 160 170కి పోయింది అనుకోండి, ఇక్కడ ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఇదంతా నేను లాస్ అయ్యానే అనుకుంటా ఉంటారు. దానివల్ల కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా టార్గెట్ ఎంత ఉందో నాకు తెలుసు, అంటే 110 నా టార్గెట్ అనుకున్నాను. సో నా 110 రాగానే ఒకవేళ అక్కడి నుంచి పైకి వెళ్ళినా లేకపోతే వెళ్ళకపోయినా అది మనకి సెకండరీ. ఓకే, ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ ఈ ఏది ఈ 50 రూపాయలు మనవి కాదు. ఓకే, 160 వరకు వెళ్ళింది అనుకోండి, ఈ 50 రూపాయలు మనవి కాదు. కానీ ఏంటంటే మనం ఈ 50 రూపాయలు లాస్ అయ్యామే అనుకొని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. అంతే ఏంటంటే ఇంకాసేపు ఉంటే బాగుండే, ఇంకాసేపు ఉంటే ఆ మనీ కూడా వచ్చే మనకి అని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. మనం వచ్చిన దాంతో సాటిస్ఫై అవ్వాలి. అంతేగాని మన దగ్గర ఏది కానీ మనీని మనం ఏంది తీసుకోవాలని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండకూడదు. ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకు వచ్చిన దాంతో మనం సాటిస్ఫై అవ్వాలి. కానీ ఎప్పుడు మనం రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. నాకు ఏంది ఇంతే వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే చాలామంది ఏది యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, నాకు 1 lakh వచ్చింది, 2 lakhs వచ్చింది, 5 lakhs వచ్చింది, 10 lakhs వచ్చింది అని పెడతా ఉంటారు. అంటే ఏంటంటే ఆ మనీ చూసి మనం రిగ్రెట్ ఫీల్ అవసరం లేదు. ఇప్పుడు 1 lakh ప్రాఫిట్ పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఎంత ఉందో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర 10,000 పెట్టుకున్నాం, మన దగ్గర 10,000 పెట్టుకొని 1 lakh కావాలనుకుంటే అది ఏంటంటే అది అత్యాశ అయింది. అంతే తప్పితే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది దానికి మనం ఎంత రిటర్న్ తీసాం దాంతో మనం ఏంటంటే సాటిస్ఫై అవ్వాలి. అంతేకాని మనం ఏంది రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాంగ్రీ. ఇది కూడా ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు మెంటల్గా ఫ్రీగా లేకపోతే మాత్రం మీరు అసలు ట్రేడ్ అనేది చేయొద్దు. ఇప్పుడు సపోజ్ ఏంది నాకు వేరే వాళ్ళకి గొడవ వచ్చింది, గొడవ రాగానే నేను వచ్చి ట్రేడింగ్ ముందు కూర్చుంటే ఆ యాంగ్రీతో ఏంది నేను నీకన్నా ఎక్కువ రిటర్న్ తెస్తాను, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఛాలెంజ్లు చేసి వీళ్ళకి ప్రూవ్ చేసుకోవాలనుకొని ఆ కోపంతో మీరు ట్రేడ్ చేస్తే ఉన్న డబ్బులు మొత్తం బాగొట్టుకుంటారు. అంటే ఏంటంటే ఆ యాంగ్రీలో మీరు ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తారు. ఓకే, ఆ ఓవర్ ట్రేడింగ్ వలన మీరు ఏంటంటే ఉన్న అమౌంట్ మొత్తం బాగొట్టుకుంటారు. సో అది ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసేటప్పుడు మనం ఏంటంటే మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండాలి. అంతే తప్పితే మనం ఏంది కోపంతో కావచ్చు, లేకపోతే ఏంది బాధతో, లేకపోతే ఏంది నాకు ఇది ఆల్రెడీ నేను చాలా లాస్లో ఉన్నాను అనేది భయపడతా ట్రేడ్ చేయడం, ఇవన్నీ మీరు ఏంటంటే చేయకూడదు. ఓకే, మనం ఏంటంటే ఈ 5 ఎమోషన్స్ అనేవి మనం ఏంటంటే క్లియర్గా మనం ఏంది ఈ కంట్రోల్ చేసుకోవడం మనకు తెలియాలి. ఓకే, అందరూ అంటారు ఇది ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయాలని, కానీ మనం మనుషులం కాబట్టి మనకి ఏంది ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, కానీ మనం దాన్ని కంట్రోల్ చేయటం మనకు తెలియాలి. అంటే ఏంటంటే నేను ట్రేడ్ చేసేటప్పుడు నేను ఆ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటేనే నేను సక్సెస్ అవ్వగలను. ఇప్పుడు నేనేంది ట్రేడ్ చేస్తున్నాను, నాకేంది ఎంత లర్నింగ్ ఉన్నా, లేకపోతే రిస్క్ టు రివార్డ్ రేషియో ఇవన్నీ తెలిసినా నా దగ్గర ఎమోషన్ కంట్రోల్ లేదనుకోండి, నాకేందంటే లాస్లోనే క్లోజ్ అవుతాం. అంటే ఏంటంటే నేనేంది నా దగ్గర ఎమోషన్ కంట్రోల్ లేకపోతే నేనేంది కోపం ఏంది ఓవర్ ట్రేడింగ్ చేయొచ్చు, లేకపోతే ఏంది ఆశ ఎక్కువై నేనేంది ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోవచ్చు, లేకపోతే భయపడి అసలు ట్రేడ్లే తీసుకోకపోవచ్చు, లేకపోతే ఏంటంటే లాస్లో వచ్చిన హోప్తో కూర్చుంటా ఉన్నాను అనుకోండి. సో రిగ్రెట్ అంటే ఏంటంటే నాకు వచ్చిన ప్రాఫిట్ సరిపోకుండా మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తే అంటే ఏంటంటే ఈ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీరేంటంటే చివరికి ఏంటంటే మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతారు. సో మీరేంటంటే ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం తెలియాలి. ఓకే, అసలు ఎమోషన్ లేకుండా ట్రేడ్ చేయండి అని అందరూ అంటారు, కానీ ఏంటంటే
మనకేందంటే మనం మనుషులం కాబట్టి మనకి ఎమోషన్స్ ఉంటాయి, అది కామన్. కానీ ఏంటంటే మనం ఏంది ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తెలియాలి. ఓకే, సో అది మీకు వచ్చేసరికి మీకు వీటిల్లో ఇంకా క్లియర్గా ఇంకా వీడియో కావాలంటే దేనికి దానికి సపరేట్గా మీకు ఏదైనా చేస్తాను. ఓకే, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈ వీడియోకి వచ్చేసరికి ఒక 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ది వచ్చేసరికి పొజిషన్ సైజింగ్. ఓకే, ఈ పొజిషన్ సైజింగ్ అంటే ఏంది అనుకోవచ్చు. అంటే ఏంటంటే సపోజ్ ఏంది, నేను ఒక ట్రేడ్ చేయాలంటే నేను ఎంత క్యాపిటల్తో నేను ట్రేడ్ చేయాలి. సపోజ్ ఏంది, నా దగ్గర వచ్చేసరికి ఒక 1 lakh ఉంది అనుకుందాం. ఓకే, 1 lakh ఉంటే నేను ఎంత ప్రాఫిట్ అనేది కావాలి నాకు. ఓకే, అంటే నేను ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలి, ఎంత సైజ్ తీసుకోవాలి, క్వాంటిటీ. సపోజ్ ఏంటంటే ఇప్పుడు 1 lakh ఉంది, 1 lakh ఉంటే నేను ఎంత ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఏంటంటే నా పొజిషన్ సైజ్ ఎంత తెలియాలంటే ఫస్ట్ వచ్చేసరికి నాకేంది ప్రాఫిట్ ఎంత కావాలో నాకు తెలియాలి, లేకపోతే లాస్ ఎంతో నాకు తెలియాలి. రెండిట్లో ఒకటి తెలియాలి. ఫస్ట్ వచ్చేసరికి నాకేంది నా లాస్ వచ్చేసరికి చూద్దాం. ఈరోజు వచ్చేసరికి నేను ఒక 5% నా దగ్గర ఏంది క్యాపిటల్ చూపిస్తాను చూడండి. ఓకే, అంటే నేను ఇక్కడ రాస్తాను అంతే. ఓకే, నా క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh అనుకుందాం. ఓకే, నా క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh అనుకుందాం. నా ఇది డైలీ లాస్ వచ్చేసరికి 5%. ఓకే, అంటే ఏంటంటే 5,000. ఓకే, అంటే ఏంటంటే అప్పుడు నా పొజిషన్ సైజ్ నాకు తెలియాలంటే పొజిషన్ సైజ్ ఈక్వల్ టు టోటల్ క్యాపిటల్. నా క్యాపిటల్ ఎంత, టోటల్ క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh. ఓకే, నా రిస్క్ ఎంత, రిస్క్ పర్ ట్రేడ్ అంటే ఏంటంటే నేను ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ చేయగలను, మ్యాక్సిమం 5,000. ఓకే, ఇదిగోండి మీకు ఏంటంటే 1 lakh డివైడెడ్ బై 5,000 చేస్తారు అనుకోండి, మీకు ఎంత వచ్చింది 20 వచ్చింది. అంటే ఏంటంటే మీ పొజిషన్ సైజ్ వచ్చేసరికి 20. దాని ఏంది ఒక్కో స్టాక్ ఇది ప్రైస్ ఎంత ఉంది ఏంది ఇదంతా మీకు ఏంటంటే తెలిస్తే ఇంకా క్లియర్గా ఏంటంటే మనం ఏంది ఈ పొజిషన్ సైజ్ అనేది చేసుకోగలం. అంటే ఏంటంటే మీరు మ్యాక్సిమం పొజిషన్స్ అనేవి ఎన్ని తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. ఎందుకంటే మీ క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh ఉంది, మీకు లాస్ వచ్చేసరికి 5% ఉంది. ఓకే, పొజిషన్ సైజ్ అర్థమైంది కదా. ఓకే, పొజిషన్ సైజ్ ఈక్వల్ టు టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ పర్ ట్రేడ్. అంటే ఏంటంటే ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి అప్లయింగ్ స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ బుకింగ్స్. ఓకే, మీకు ఏంటంటే ఒక ట్రేడ్ అనేది తీసుకునేటప్పుడు మీకు ఏంటంటే స్టాప్ లాసెస్ అనేవి ఇది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఓకే, దీనికి ఆల్రెడీ మీకు ఏంటంటే ఒక వీడియో అనేది ఇది చేశాను, ఇది స్టాప్ లాసెస్ ఇంకా ఏంది ట్రైలింగ్ స్టాప్ లాసెస్ గురించి. మీకు ఏంటంటే ఆ వీడియో అనేది ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే, ఆ వీడియో ఇక్కడ అటాచ్ చేసేసి మీకు ఏంటంటే నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ప్రాబ్లమ్స్. వాళ్ళు స్టాప్ లాస్ పెట్టగానే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి తర్వాత ఏంటంటే టార్గెట్గా అనేది రీచ్ అవుతూ ఉండేది. సో మీరు ప్రాపర్గా స్టాప్ లాస్ ఎలా పెట్టాలి ఏంది అదంతా ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా ఈ వీడియోలో వచ్చేసరికి స్టాప్ లాస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఏంది, అసలు ట్రైలింగ్ స్టాప్ లాస్ వల్ల యూజ్ ఏంది. ఓకే, మీకు ఏంటంటే క్లియర్గా ఆల్రెడీ ఏంటంటే నేను ఒక వీడియో అనేది రికార్డ్ చేశాను. ఇంకోటి ఏంటంటే మీకు లైవ్లో ఎలా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి ఏందో అని మీకు లైవ్లో చూపించాను. ఓకే, యూట్యూబ్ లైవ్లో మీకు ఏంటంటే ఒకరోజు చూపించాను. అది కూడా ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి ఓకే ఈ స్టాప్ లాస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఏంది, ఓకే దీనివల్ల యూజ్ ఏంది అని మనం ఇది ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఇదిగోండి ఇక్కడికి రండి. ఓకే, ఈ చార్ట్లోకి వస్తే మనకేంటంటే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్. అసలు ముందు ఈ స్టాప్ లాస్ అంటే ఏంది ఫస్ట్ అది చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ అంటే ఏం లేదు. సపోజ్ మీరు ఇప్పుడు ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఓకే, ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే నెంబర్స్లో డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు ఏంటంటే 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అనేది తీసుకున్నారు అనుకుందాం. ఓకే, 100 రూపీస్ ప్రీమియం దగ్గర మీరు ట్రేడ్ తీసుకొని మీ టార్గెట్ వచ్చేసరికి 120. ఓకే, మీరు ఏం చేస్తారు, స్టాప్ లాస్ వచ్చేసరికి 100 దగ్గర లేకపోతే ఇది 90 దగ్గర లేకపోతే 95 దగ్గర ఎక్కడో ఒకటి స్టాప్ లాస్ అనేది ప్లే చేస్తారు. ఓకే, అంటే మీ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాప్ లాస్ అంటే మీరు ఒకవేళ 100 దగ్గర ట్రేడ్ తీసుకుంటుంటే ఓకే మీకు 90 కానీ 95 కానీ టచ్ అయితే, సపోజ్ 90 అనుకుందాం. ఓకే, 90 టచ్ అయితే మీకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆర్డర్ అనేది ఇది అక్కడ మీకు ఏంటంటే లాస్, అంటే మీరు లాస్ అనేది లిమిట్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఓపెన్ ఆర్డర్ అంటే నేకెడ్ పొజిషన్స్ అనేది తీసుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళు స్టాప్ లాసెస్ అలాంటివి ఏం పెట్టరు. అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైనా
నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా మీరు స్టాప్ లాస్ మ్యాండేటరీ. ఎందుకంటే స్టాప్ లాస్ వచ్చేసరికి ఎప్పుడైతే మీరు ఏంటంటే ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు, ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే బ్లైండ్గా ఇంకా ఏంటంటే ఒక నమ్మకం ఉందో హోప్తో ఏంటంటే కూర్చోకూడదు. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, కన్ఫామ్గా నేను తీసుకుంటే పైకి వెళ్ళాలని రూల్ లేదు. ఇప్పుడు మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనది అది రాంగ్ అనిపిస్తే ఆటోమేటిక్గా అక్కడితో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, లేకపోతే ఏంటంటే మనకి పోతే ఒక ఏళ్ళతో తెగితే సరిపోద్ది, అంతేగాని మొత్తం చేయతే పోగొట్టకూడదు. అంటే ఏంటంటే మీ క్యాపిటల్ అనేది నెక్స్ట్ ట్రేడ్కి అనేది ఉపయోగపడాలి. ఓకే, అంటే మీరు రాంగ్ అని తెలిసి కూడా మీరు ఇంకా ఆ పొజిషన్స్ హోల్డ్ అవుతూ ఉంటే మీ క్యాపిటల్ మొత్తం లూజ్ అవుతుంది. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఇంకోటి ఏంటంటే చాలామంది యావరేజింగ్ అనేది చేస్తూ ఉంటారు, ఇది లాసెస్ అనేది యావరేజింగ్ చేసుకుందాం అనుకుంటారు. దానివల్ల కూడా వాళ్ళు ఉన్న క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు. సో అందుకే ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు 100 రూపీస్ దగ్గర ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, 100 రూపీస్ దగ్గర మీరు ఎంట్రీ అనేది తీసుకున్నారు. ఓకే, 100 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకొని 120 అనేది మీ టార్గెట్ అయితే మినిమం 1:2 అనేది మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చూసుకోవాలి. అంటే ఏంటంటే 90 రూపీస్ టచ్ అవ్వగానే మీది ఏంటంటే పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఏంటంటే అక్కడ ఏంది మీరు 10 రూపీస్ లాస్ అనేది తీసుకుంటున్నారు, ఇది 20 రూపీస్కి ప్రాఫిట్ కోసం. ఓకే, ఇది వచ్చేసరికి మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారు, అంటే 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో. ఇంకా ఇలాంటి ఏంటంటే మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అవన్నీ ఏంటంటే అది అంతా సపరేట్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే, స్టాప్ లాస్ అంటే అదే. అంటే మీరు ఏంటంటే ఒక ప్లేస్ దగ్గర ఇక్కడ నేను రాంగ్ అయితే ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకునే ప్లేస్లో మీరు ఏంటంటే ఈ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తారు. ఓకే, ఒకవేళ రాంగ్ అయినా అక్కడతో మీకు ఏంటంటే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. అంతే తప్పితే మీరు ఏంటంటే 90 దగ్గర చాలామంది ఇంకా చేస్తూ ఉంటారు, ఇది 90 దగ్గర ఫస్ట్ స్టాప్ లాస్ పెడతారు, తర్వాత 80కి తెచ్చేస్తారు, తర్వాత 70కి తెచ్చేస్తారు. అలా ఏంటంటే మీ క్యాపిటల్ 0 అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా అయితే చేయకూడదు. ఎప్పుడైనా మీరు నెంబర్ 1 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. మీరు స్టాప్ లాస్ పెట్టారంటే అక్కడితో ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, అది మ్యాండేటరీ. ఒకవేళ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, సపోజ్ మీ స్టాప్ లాస్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయితే మీరు కావాలంటే మళ్ళీ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అంతే తప్పితే మీరు ఏంటంటే అంతే హోల్డ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అది మొత్తం ట్రేడ్ అనేది రివర్సల్ అయిపోతే మొత్తం లాస్ అనేది వచ్చింది. ఓకే, మీకు ఇప్పుడు చార్ట్లో కూడా చూపిస్తాను. చాలామంది ఏంటంటే ఇంట్రాడే చేస్తూ ఉంటారు. ఓకే, ఇంట్రాడే వాళ్ళు సపోజ్ 100 దగ్గర తీసుకుంటారు. అదేంటంటే 100 దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏంటంటే టార్గెట్ వచ్చేసరికి 120 130 సంథింగ్ ఎంతో కొంత అనుకుందాం, వాళ్ళు స్టాప్ లాస్ వచ్చేసరికి 90 దగ్గర పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే 100కి పోయి 120కి పోయి మళ్ళీ 130 140 కూడా రీచ్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇది 90 వచ్చేసరికి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఓకే, వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ అవ్వరు, వాళ్ళు ఏంటంటే ఒక హోప్తో కూర్చుంటారు, ఇది క్యాపిటల్ అనేది డబల్ చేసుకుందాం అనుకుంటారు ఆప్షన్ బయింగ్లో. ఓకే, అలా అది చేస్తే అది ఏంటంటే గ్యాంబ్లింగ్. మీరు కావాలంటే దాన్ని ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ట్రైలింగ్ అంటే ఏంది అదంతా మీకు ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చాలామంది ఏంటంటే ఒక హోప్తో కూర్చుంటారు, ఇది నేను ఈరోజు 100 రూపాయలు పెట్టాను, ఏది ఈరోజే నాకు ఇది 200 రూపాయలు లాభం రావాలనుకుంటే అది గ్యాంబ్లింగ్ కిందకు వచ్చింది. ఓకే, దాన్ని ట్రేడింగ్ అంటారు. ఓకే, చాలామంది ఏంటంటే ఈ ట్రేడింగే గ్యాంబ్లింగ్ ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు ఓవర్ హోప్తో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే 100 రూపాయలని 500 చేద్దామని వస్తారు. సో దీన్ని ఒక బిజినెస్ లాగా చూడాలి. సో అందుకే స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఏంటంటే మీకు స్టాప్ లాస్ అంటే అర్థమైంది అనుకుంటాను. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను, స్టాప్ లాస్ అంటే ఏం లేదు, మీరు 100 దగ్గర తీసుకున్నారు, ఒకవేళ 90 అయితే మీరు ఎగ్జిట్ అయిపోతారు, 120 అయితే మీ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు స్టాప్ లాస్ అంటే 90 టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఎగ్జిట్, అంటే మీరు అనుకున్నది మీరు రాంగ్. ఓకే, మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఏ కారణమైనా ఉండొచ్చు. ఓకే, ఏ కారణం అయినా ఉండొచ్చు మీరు ట్రేడ్ తీసుకోవడానికి. లైక్ మీకు ఏంటంటే ఇది ఇండికేటర్స్ వాడుకోవచ్చు, లేకపోతే బాలింగ్ బ్యాండ్స్, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, లేకపోతే MACD RSI దేన్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసినా ఒకవేళ మీరు రాంగ్ అనిపిస్తే మీరు అక్కడితో ఎగ్జిట్ అవ్వాలి. మెయిన్ ఏంటంటే మీరు లాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, లాసెస్ని ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేయగలరో అప్పుడే మీరు ఏంటంటే ఇక్కడ సక్సెస్ అవ్వగలరు. ఓకే, ఎందుకంటే మీరు లాసెస్ అనేది తీసుకోలేక మీరు ఏంటంటే అంతే హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, మీరు 100 రూపాయలు పోగొట్టుకోవాల్సిన దగ్గర 10,000 వరకు పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఓకే, దీన్ని స్టాప్ లాస్ అంటారు. ఇప్పుడు ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంది? ఓకే, అది చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఇదిగోండి, ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏం లేదు, సపోజ్ మీరు ఏంటంటే ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఓకే, 1 మినిట్. ఇదిగోండి, ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏం లేదు, సపోజ్ మీరు ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు, 1:2 టార్గెట్ అనుకుందాం. సపోజ్ 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. ఓకే, 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు, మీ టార్గెట్ వచ్చేసరికి 120, మీ స్టాప్ లాస్ వచ్చేసరికి 90. ఓకే, మీరు ఇక్కడ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే సపోజ్ ఇప్పుడు 100 దగ్గర నుంచి మీరు అనుకున్న డైరెక్షన్లోకి మూవ్ అయింది, ఏది 110 వరకు రీచ్ అయింది. ఓకే, 110 వరకు రీచ్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ 90 దగ్గర పెట్టారు కదా, ఫస్ట్ ఈ స్టాప్ లాస్ తెచ్చేసి మీరు ఏంటంటే 100 దగ్గర ప్లేస్ చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇంకా లాస్ అనేది రాదు. ఓకే,
ఇప్పుడు అక్కడి నుంచి మీకు 120 రీచ్ అయింది అనుకోండి, 120 రీచ్ అయితే మీ స్టాప్ లాస్ అనేది మోడిఫై చేస్తారు. అంటే ఏంటంటే ట్రయల్ చేసుకుంటారు. అంటే మీరు ఫస్ట్ 90 దగ్గర పెట్టారు స్టాప్ లాస్, ఓకే, ఫస్ట్ 90 దగ్గర నుంచి 100కి తెచ్చుకున్నారు, 100 దగ్గర నుంచి 110, 120 అలా ఏంటంటే మీ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. దానివల్ల ఏంటంటే మీ ప్రాఫిట్స్ అనేవి అన్లిమిటెడ్ అవుతాయి. సపోజ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఒక ట్రేడ్ అనేది తీశారు, ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు, అది 90, ఓకే, 120, 140, 160, ఓకే, ఇలాగా సపోజ్ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా వెళ్ళేసి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి, మీరు స్టాప్ లాస్ అంతే పెట్టేసి వదిలేస్తే మీకు ఏంటంటే లాస్ అనేది వచ్చింది. సో మీరు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ట్రైలింగ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు 90 నుంచి 100 ఫస్ట్ మీరు 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు, ఓకే, 100 నుంచి 120కి వెళ్ళగానే మీ స్టాప్ లాస్ ఏంది 90 దగ్గరది కాస్త 100 దగ్గరికి తెచ్చేస్తారు, ఓకే, స్టాప్ లాస్ వచ్చేసరికి, ఓకే. అలాగే ఇప్పుడు 120 నుంచి 140కి వెళ్ళింది అనుకోండి, మీ స్టాప్ లాస్ ఏం చేస్తారు 100 నుంచి 120కి తెస్తారు. అంటే ఏంటంటే మీరు ఇంటికి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది తీసుకుని వెళ్తున్నారు. సపోజ్ అది 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు. ఒక ట్రేడ్ తీసుకుంటే కన్ఫామ్ మీరు ఇంటికి ఎంతో కొంత మనీ అనేది తీసుకొని వెళ్తున్నారు, ఓకే. అదే మీరు అంతే స్టాప్ లాస్ పెట్టేసి ఏది కన్ఫామ్గా వెళ్ళిద్ది అని నమ్మకంతో కూర్చుంటే మాత్రం మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఓకే. ఎప్పుడైనా మీరు చూసుకోండి, మార్కెట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 1 మంత్లో మహా అయితే 3 to 4 డేసే ఇది మనకి మంచి మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్స్ ఉంటాయి, ఓకే. మ్యాక్సిమం ఏంటంటే మనకి సైడ్ వేసే ఉండేది మార్కెట్ వచ్చేసరికి. సో మీకు ఇలాంటి ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ పెట్టేసి అంతే వదిలేశారనుకోండి, మహా అయితే ఒక 10 ట్రేడ్స్ చేస్తే మహా అయితే 1 or 2 ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవుతాయి, ఓకే. మ్యాక్సిమం 8 to 9 ట్రేడ్స్ అనేవి మొత్తం ఏంటంటే లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండేది. సో అందుకే మీరు ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఓకే. ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఇక్కడ చాట్లో చూపిస్తాను, తర్వాత మీకు ఏంటంటే వీడియోలో, ఓకే, లైవ్ ట్రేడింగ్లో మీకు చేసేటప్పుడు నేను 2 వీడియోస్ అనేవి రికార్డ్ చేశాను. ఒకటి వచ్చేసరికి మీకు నేను వీడియో రికార్డ్ చేశాను, ఇంకోటి వచ్చేసరికి మీకు లైవ్గా ఏది ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఏంది లైవ్ యూట్యూబ్ లైవ్లో మీకు ఏంటంటే చూపించాను. ఆ వీడియోస్ కూడా చూపిస్తాను, ఓకే. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు ఏంటంటే ఆ లైవ్ మొత్తం ఏంటంటే మీరు ఒకసారి చూడొచ్చు, ఓకే. నేను ట్రైలింగ్ చేసేటప్పుడు నేను ఏమేం చెప్తున్నాను, ఎందుకు ట్రైల్ చేశాను, ఓకే. మనకేంటంటే స్టాప్ లాసెస్ కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి, ఓకే. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఓకే, ఇక్కడ చూసుకోండి మీకు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఓకే. 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే సపోజ్ మీరు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మీరు ట్రేడ్ అనేది తీసుకున్నారు అనుకుందాం, ఓకే. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరేంది సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఏది సపోజ్ ఏదైనా కావచ్చు ప్రైస్ యాక్షన్. సపోజ్ ఇదిగోండి ఈ జోన్ అనేది బ్రేక్ అయిన తర్వాత నేను ఏంటంటే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను అనుకుంటే, సపోజ్ నేనేం చేస్తాను ఇక్కడ ఈ జోన్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ అనేది తీసుకుందాం అంటే నేనేం చేస్తాను దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను నేను మహా అయితే, ఓకే. అంటే ఏంటంటే ఇదిగోండి 1:2 అనేది నా మినిమం టార్గెట్ ఉండేది. సపోజ్ ఏంటంటే ఇదిగోండి నా స్టాప్ లాస్ ఎంత మ్యాక్సిమం ఏంటంటే ఇదిగోండి ఈ జోన్ కన్నా కిందకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఓకే. ఇక్కడ ఏంది 16, ఓకే. నా టార్గెట్ వచ్చేసరికి 32 ఉండిద్ది, ఓకే. అంటే ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసరికి నా టార్గెట్. అంటే ఏంటంటే ఇదిగోండి నేను మహా అయితే ఏంటంటే ఇక్కడ 100 రూపాయలు పోగొట్టుకుంటే నేను 200 రూపాయలు సంపాదించుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నుంచి ఏంటంటే మీరు చాలామంది చూసే ఉంటారు, సపోజ్ ఒక ట్రేడ్ తీసుకుంటారు, ఓకే. ఒక ట్రేడ్ తీసుకోగానే మీకు ఏం జరిగింది, ఒక ట్రేడ్ తీసుకుంటారు, ట్రేడ్ తీసుకోగానే మీకు ఏంటంటే 100 రూపీస్ది 120కి వెళ్ళగానే మీరు ఏంటంటే చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అవ్వగానే అదేంది తర్వాత 160కి వెళ్ళిద్ది, 200కి వెళ్ళిద్ది, 500 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకే. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఈ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఏంటంటే మీరు ఏంటంటే ఇక్కడ ట్రైలింగ్ అనేది చేసుకుంటున్నారు, ఓకే. ఈ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మీరు ట్రైలింగ్ చేసుకున్నారు అంటే ఏంటంటే మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు ఏంటంటే ట్రైలింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు, ఓకే. ఇక్కడ వచ్చేసరికి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా టార్గెట్, ఓకే. ఇక్కడ వరకు రాగానే నేనేం చేస్తాను నా స్టాప్ లాస్ తెచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ స్టాప్ లాస్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ తెచ్చేసరికి ఫస్ట్ ఈ జోన్ అనేది దాటంగానే 1:1 టార్గెట్ రీచ్ అవ్వగానే నేను ఏంటంటే స్టాప్ లాస్ వచ్చేసరికి నా ఎంట్రీ పొజిషన్లో పెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే ఇంకా నాకు లాస్ అనేది రాదు, ఇంకా నేను ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది నాకు మనీ పోతాయి, అరే నాకు లాస్ వచ్చింది అని. సో ఇంకా మనం ఏంటంటే ప్రశాంతంగా చిన్నగా దాన్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సపోజ్ ఇలాగే మీరు ఏంటంటే ఇది వచ్చేసరికి మాల్ చార్ట్లో ఎలాగా ఏది స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలి ఎందుకు చూపించాను. సపోజ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఏంటంటే వీడియోలో ఇదిగోండి సపోజ్ ఈ వీడియో చూడండి, ఓకే. ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ జోన్ అనేది బ్రేక్ అయిన తర్వాత నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుందాం అనుకున్నాను, ఓకే. ఇదిగోండి నా ఎంట్రీ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఓకే. ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, నా స్టాప్ లాస్ ఫస్ట్ వచ్చేసరికి ఈ మధ్యలో ఉండేది, ఓకే. సో దీన్ని చూస్తే మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఉంది, ఇక్కడ నుంచి మూవ్ అయ్యే కొంది నేను ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, సపోజ్
ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళాను. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్కి ఎందుకు వెళ్ళాను, నేను స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ నేను చేసేది స్కాల్పింగ్. ఓకే, మీరు ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయినా స్టాప్ లాస్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. అవి ఏంటంటే మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అవి ఏంటంటే స్వింగ్ కింద పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏది లేకపోతే 2 టైమ్స్ కింద పెట్టుకుంటారు అలాగా. ఓకే, డిఫరెంట్ టైంలో పెట్టుకుంటారు. నేనే వచ్చేసరికి స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి నేనేంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ వచ్చేసరికి నా లాట్ సైజ్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు. ఓకే, జస్ట్ నా లాట్ సైజ్ వచ్చేసరికి 50. అంటే ఏంటంటే 1 లాట్ నేను తీసుకుంది 1 లాట్ తీసుకొని జస్ట్ మీకు ఏంటంటే ట్రైలింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ జోన్స్ అనేవి బ్రేక్ అయినాయి అనుకోండి. ఈ జోన్స్ బ్రేక్ అయ్యి నాకు ఒక రెడ్ క్యాండిల్ రంగానే నేను ఏం చేస్తాను, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ప్రాపర్ ఇది వచ్చేసరికి ఒక మంచి బయింగ్ క్యాండిల్. అంటే ఇక్కడ ఏంటంటే మంచి బాగా బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో నేనేం చేస్తాను, దీని కింద నా స్టాప్ లాస్ అనేది పెట్టాను. ఇక్కడ నుంచి మళ్ళీ నాకేంది ఈ హై బ్రేక్ అవ్వగానే నా స్టాప్ లాస్ వచ్చేసరికి మారిపోతూ ఉండిద్ది. ఓకే, ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను, లేకపోతే ఇలాగే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ రెడ్ క్యాండిల్ రాగానే ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే నేను ఏంటంటే స్టాప్ లాస్ వచ్చేసరికి కావాలంటే ఆ రెడ్ క్యాండిల్ కిందకి పెట్టేయగలను. ఓకే, సో అలాగే నేను ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఏంటంటే ఈ హై బ్రేక్ అయ్యి ప్రాపర్గా ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఓకే మీకు ఏంటంటే ఇక్కడ లేదనుకుంటా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి చిన్న వీడియో, జస్ట్ 6 మినిట్స్ వీడియో అంతే. నాకు ఏంటంటే ఫుల్ వీడియో రికార్డ్ చేశాను, అది రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఏంటంటే ఇదే మీకు లైవ్ ట్రేడింగ్లో చేసేటప్పుడు మీకు చూపించాను. ఓకే, ఇది వచ్చేసరికి మన లైవ్ ట్రేడింగ్. ఓకే, లైవ్ ట్రేడింగ్లో మీకు ఏంటంటే ఇదిగోండి, ఇది కావాలంటే మీరు ఏంటంటే ఇదిగోండి 83 లైవ్ సెక్షన్కి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళేసి మీరు కావాలంటే ఈ వీడియో కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇదిగోండి #909 అంటే జాన్ 18th. ఇదిగోండి జాన్ 18th వీడియోకి వెళ్ళండి. ఓకే, నేనేంటంటే ఫస్ట్ ఇది ప్లాన్ చేశాను. ఇక్కడ మీరు ఏంటంటే ఇదిగోండి ముందే చెప్పాను నేను ఇది ఇక్కడ నుంచి ఒకవేళ సెల్లింగ్కి వస్తే ఓకే డేలో అనేది బ్రేక్ అయితే నేను ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాను అన్నాను. ఓకే, నాకేంటంటే ఈ డేలో బ్రేక్ అవ్వగానే నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాను. నా ఫస్ట్ స్టాప్ లాస్ చేసేసి మ్యాక్సిమం ఇదిగోండి ఈ క్యాండిల్ హై అనేది ఉండిద్ది. అంటే ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను ఏంది అదంతా ఏంటంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్ లైవ్లో చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంది స్టాప్ లాస్ అనేది ఎలా ట్రైల్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోండి. 1 మినిట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి నేను జస్ట్ ఒక 2 లాట్స్ తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2 లాట్స్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి నా ఎంట్రీ పొజిషన్ చూపిస్తా చూడండి. ఇదిగోండి నా ఎంట్రీ పొజిషన్ వచ్చేసరికి ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉండేది. సో నాకు ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వగానే అంటే ఏంటంటే నాకు ఈ జోన్ బ్రేక్ అవ్వగానే నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాను. దీని కింద నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఓకే, దీని కింద నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసరికి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి హై బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే, పుల్ బ్యాక్ రాగానే ఈ హై బ్రేక్ అవ్వగానే నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ రెడ్ క్యాండిల్ కింద పెట్టాను. ఓకే, ఇలాగ నేను ఏంటంటే చిన్నగా ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి. తర్వాత ఇదిగోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసరికి నాకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. నా టార్గెట్ ఎంత 1:2 టార్గెట్ మినిమం. ఓకే, 1:2 అనేది ఈజీగా రీచ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా ఏంటంటే నాకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, రెడ్ క్యాండిల్ అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే సెల్లర్ డామినేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు. ఓకే, సెల్లర్ డామినేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీకు సెల్లర్స్ అనేది బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిద్దో ఓకే అంటే ఏంటంటే ఈ జోన్ అనేది బ్రేక్ అయ్యి నాకు హయ్యర్ సైడ్ వెళ్ళిద్దో అంటే ఏంటంటే అక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే ఎగ్జిట్ అయిపోయినట్టు. అంటే ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఓకే, సో ఈ బయర్స్ అనేవాళ్ళు బ్రేక్ అవ్వగానే ఓకే నా స్టాప్ లాస్ వచ్చేసరికి దీని కింద పెట్టేస్తాను. అంటే ఏంటంటే మ్యాక్సిమం ఒకవేళ ఇది టచ్ అయింది అనుకోండి మ్యాక్సిమం ఏంటంటే మళ్ళీ రిటర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ వచ్చేసరికి. ఓకే, సో అందుకే నేనేంటంటే ఎప్పుడైనా నాది 1:2 టార్గెట్ కాబట్టి ఇదిగోండి మహా అయితే నేనేంది ఇదిగోండి 44 అనేది నా స్టాప్ లాస్. మహా అయితే నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను ఇదిగోండి 53 అనేది నా ఎంట్రీ. ఓకే, మహా అయితే నాకు 5 పాయింట్స్ 10 పాయింట్స్ లాస్ అంతే. ఇదిగోండి నాకు 1:2 టార్గెట్ అనేది ఈజీగా ఇదిగోండి ఈ మధ్యలోనే రీచ్ అయిపోయింది. ఓకే, కానీ నేనేంటంటే ఇప్పుడు ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటాను నేను. దానివల్ల ఏంటంటే నాకు లాస్ అనేది ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉండేది. అంటే లాస్ అనేది నేను ఎంతో కొంత ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. సపోజ్ చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్రేడ్ తీసుకుంటారు, ఒక ట్రేడ్ తీసుకోగానే వాళ్ళు ఏంది అంతే హోల్డ్ చేస్తూ ఉంటారు. ఏది ప్రాఫిట్ అనేది ఇంకా రావాలి ఏది వాళ్ళ క్యాపిటల్ అన్ని డబుల్ అవ్వాలనుకుంటా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం ఏంటంటే అలా చెయ్యం. ఓకే, వచ్చిన ప్రాఫిట్ని మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం, డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వకుండా ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ అలాగా మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళకుంది మన ప్రాఫిట్ అనేది వచ్చేసరికి అన్లిమిటెడ్ అయింది. సో సపోజ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎప్పుడైతే ఇదిగోండి ఇక్కడ చూసుకోండి బ్యాక్ టు బ్యాక్ 3 రెడ్ క్యాండిల్స్. ఇప్పుడు నాకు తెలిసేసి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసి తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక 3 క్యాండిల్స్ అనేవి పడే ఛాన్స్ ఉండిద్ది. సో ఇలాంటి వాటిల్లో నేను ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, 1:2 టార్గెట్ వచ్చింది. ఓకే, నా ప్రాఫిట్ అనేది లాస్ అయిపోతున్నాను అలా నేను బాధపడాల్సిన అవసరం లేదు. నా వచ్చే టార్గెట్ వచ్చేసరికి ఇదిగోండి
ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి ఫస్ట్ మహా అయితే ఇదిగోండి ఇక్కడ నేను ఏంది 7 పాయింట్స్ లాస్ తీసుకున్నాను, అంటే నాకు మినిమం టార్గెట్ వచ్చేసరికి 14 పాయింట్స్. ఓకే, ఇదిగోండి ఇక్కడతో నా టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. నేనేంది ఎగ్జిట్ అవ్వలేదు, నేనేం చేస్తున్నాను స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటున్నాను. అంటే ఏంటంటే నా ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే 1:2 టార్గెట్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను జస్ట్ ట్రైలింగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఏ హై బ్రేక్ అయిద్దో, ఓకే ఎప్పుడైతే నాకు ఏ హై బ్రేక్ అయిద్దో నేను వచ్చేసరికి ఈజీగా ఇంకా నా ప్రాఫిట్ అనేది డబుల్ చేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ మధ్యలో ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి, నాకు మహా అయితే ఏంది ఈ 14 పాయింట్స్ అంటే 14 పైసా, ఓకే అంత ప్రాఫిట్ వచ్చేది. లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి, మహా అయితే నాకు ఎంత 1800 ప్రాఫిట్ వచ్చేది. నేనేం చేశాను జస్ట్ దాన్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి నేను ఒకవేళ ఇదిగోండి ఇక్కడ కిందకు వచ్చినా నేను ఏంటంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అర్రే నాకు లాస్ వస్తుంది, లేకపోతే ఇది ఉన్న ప్రాఫిట్ పోతుంది. ఇందాక మనం చూసాం ఇది 1900 వెళ్ళింది, తర్వాత 1800, ఇప్పుడు 1200 వచ్చింది. ఓకే, ఇది వచ్చేసరికి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అంటే ఏదంటే ఇదంతా మనకి బోనస్. ఓకే, మనం అనుకున్న టార్గెట్ ఎంత ఇంతవరకే. ఓకే, సో నాకు ఏంటంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి 1:1 దగ్గర అంటే 7 పాయింట్స్ దగ్గర నేను ఏంటంటే పెట్టుకున్నాను. ఆల్రెడీ నాకు ఏంది ఒకవేళ ఇక్కడ టచ్ అయినా నేను ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంటాను. సో నేనేంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తాను జస్ట్ ఇక్కడ ట్రైలింగ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే ఇదిగోండి, సో మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైతే నాకు ఈ హై బ్రేక్ అయిద్దో, ఈ హై బ్రేక్ అవ్వగానే నేను స్టాప్ లాస్ తెచ్చేసరికి ఈ మధ్యలో పెట్టేస్తాను, లేకపోతే ఇదిగోండి ఈ ప్లేస్లో పెట్టేస్తాను. సో దానివల్ల ఏంటంటే నా ప్రాఫిట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. నేనేంటంటే ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకుంటే నేను ఎప్పుడు బాధపడను, ఓకే నాకు లాస్ వచ్చింది లేకపోతే, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకునేటప్పుడే మొత్తం ఫిక్స్ అవుతాను నేను ఎంత లాస్ తీసుకోవాలి. ఓకే, మెయిన్ ఏంటంటే చాలామంది ఏంటంటే ప్రాఫిట్ ఎంత తీసుకోవాలని ట్రేడ్ అనేది చేస్తారు, కానీ నేను వచ్చేసరికి లాస్ ఎంత తీసుకోవాలని ట్రేడ్ చేస్తాను. సపోజ్ నేను ఒక 50 రూపీస్ లాస్ తీసుకుంటే నా టార్గెట్ వచ్చేసరికి 100 రూపీస్ మినిమం ఉండిద్ది. ఓకే, ఒకవేళ 100 రూపీస్ వచ్చింది అనుకుంటే అక్కడ నేను ఏంటంటే స్టాప్ లాస్ పెట్టేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు. నేనైతే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వను. ఇప్పుడు లైవ్లో చూసినా నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమని నేను డైరెక్ట్గా చెప్పను. మహా అయితే మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నా అక్కడ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోండి. ఓకే, అక్కడి నుంచి ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి అదంతా మీకు బోనస్ కిందగా వచ్చింది. ఓకే, సో ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏంది నాకు ఇక్కడ నుంచి హయ్యర్ హైస్కి వెళ్తుంది. అంటే ఏంటంటే నాకు ఇక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ 1 మినిట్, ఇదిగోండి మళ్ళీ నాకు ఈ హై బ్రేక్ అయింది. ఇందాక మీరు చూసారు, ఇందాక చూసారంటే మీకు ఎంత 1200 అనే ప్రాఫిట్ కనిపించింది. ఇప్పుడు వచ్చేసరికి 2900 3000 వరకు వెళ్ళింది. ఇదిగోండి ఒకవేళ ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యి ఉంటే మా అయితే నాకు ఏంది 1200 1300 ప్రాఫిట్ వచ్చేది. నేను స్టాప్ లాస్ తెచ్చేసి ఇదిగోండి దీని కింద పెట్టేశాను. ఇది వచ్చేసరికి నాకేంది ఒక మంచి స్వింగ్. అంటే నాకు ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకేం జరిగింది, ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ అంటే ఏంటంటే సెల్లర్స్ ఎంత ట్రై చేసినా మనకేంటంటే ఇంకా బయింగ్కి వెళ్తుంది. సారీ, ఇది వచ్చేసరికి మీకు రివర్స్. అంటే ఏంటంటే బయర్స్ ఎంత ట్రై చేసినా ఇక్కడ ఏంటంటే మార్కెట్ మళ్ళీ సెల్లింగ్కి వెళ్తుంది. ఓకే, సో మనకేంటంటే ఈ ప్రీమియమ్స్లో అనేది పెరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నాకు మళ్ళీ కావాలంటే నేను ఏంటంటే ఈ క్యాండిల్ హాఫ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, కానీ నేనేం చేస్తాను సేఫ్ సైడ్ ఎప్పుడైనా నేను ట్రేడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం సేఫ్ అనేది చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు కావాలంటే నేను ఈ క్యాండిల్ హాఫ్ అనేది పెట్టుకోగలను స్టాప్ లాస్ వచ్చేసరికి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇంకా నేను ఏంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ పెట్టుకుంటే ఇంకా మంచి సేఫ్. ఇక్కడ కూడా ఏంటంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు నేను. ఓకే, ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఏంటంటే కావాలంటే ఈ వీడియో అనేది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఓకే, 18th జాన్ వీడియో అనేది చూసుకోండి. మీకు ఏంటంటే స్టాప్ లాస్ ఇంకా క్లియర్గా దాంట్లో ఏంటంటే ఇంకా క్లియర్గా మీకు ట్రేడ్ చేసేటప్పుడే లైవ్లో చెప్పాను. ఓకే, ఎలా స్టాప్ లాస్ అనేది ప్లే చేసుకోవాలి లేకపోతే ఏంది. ఓకే, ఇప్పుడు మనకేంటంటే దీనిలో వచ్చేసరికి నియర్లీ నాకు ఒక 8000 7000 8000 సంథింగ్ ఎంతో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఇందాక మనం ఎగ్జిట్ అయి ఉంటే నేను భయపడి ఎగ్జిట్ అయి ఉంటే నాకు ఎంత వచ్చేది మహా అయితే 1200 1500. ఓకే, నాకు ఇక్కడ చూసేసరికి జస్ట్ 2 లాట్స్తోనే. ఓకే, నేనే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదంతా ఏంది మ్యానిపులేట్ చేశాడు లేకపోతే వీడియో ఎడిట్ చేశాడు ఉండొచ్చు అని. కానీ యూట్యూబ్ లైవ్ అనేది ఎక్కడికి పోదు, అక్కడ ఎడిట్ చేయడానికి లేకపోతే ఏం చేయడానికి మనకైతే ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఇదిగోండి ఇప్పుడు అనేవాళ్ళు ఎలా అయినా అంటానే ఉంటారు. సో ఇలాగే మీకు ఏంటంటే ఇదిగోండి ఇలా ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళామనుకోండి మనకేంటంటే మహా అయితే ఇదిగోండి ఒకవేళ నేను ట్రేడ్ చేసుకుంటే చాలామంది ఏంటంటే ఇదిగోండి ఇక్కడే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు ఈ ప్లేస్లో. నేనేంటంటే ఇంత టార్గెట్ అనేది ఇది పట్టుకునేవాడిని కాదు ఒకవేళ ఇదిగోండి ఈ ప్లేస్లో బుక్ చేసేసుకుని ఉంటే. సో అందుకే ఎప్పుడైనా మీరు ఏంటంటే ట్రైలింగ్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకే, ట్రైలింగ్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే,
మీరు కొంతమంది ఏంటంటే స్వింగ్ బట్టి చేసుకుంటారు, కొంతమంది 1 మినిట్ టైం ఫ్రేమ్, కొంతమంది 5 మినిట్స్. నేను వచ్చేసరికి స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటా, 1 మినిట్లో ట్రైల్ చేసుకుంటూ ఉంటాను. నాకేంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండిద్ది. ఓకే, అంటే లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. నేనేంటంటే ఎప్పుడైనా నేను అదే చెప్పేది, ఒక ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ ఎప్పుడైనా ఒక ట్రేడ్ మీరు తీసుకుంటే ప్రాఫిట్ ఎంత ఏం చేశారో నాకు ప్రాఫిట్ అనేది ఎవరైనా ఏం చేస్తారు, కానీ లాస్ అనేది ఎంత తీసుకున్నారు. మీరు 100 రూపీస్ కోసం 50 రూపీస్ లాస్ అయితే ఏం కాదు. ఓకే, 1:2 టార్గెట్ అనేది మినిమం. అలాగే మీరు 50 రూపీస్ ఏం చేసుకోవడానికి 100 రూపీస్ లాస్ అయితే మాత్రం అసలు మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అదేంటంటే జస్ట్ మీరు ఊరిక గ్యామ్లింగ్ అనేది చేస్తున్నారు. సపోజ్ ఇదిగోండి, ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయింది. ఓకే, ఈ క్యాండిల్స్ హై అనేది ఒక ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే నేను స్టాప్ లాస్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, కావాలని నేను ఈ ప్లేస్లో ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసింది కాబట్టి నేను స్టాప్ లాస్ అనేది మోడిఫై చేసుకుంటాను ఇక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి 100 రూపీస్ దగ్గర, నేను ఇక్కడ నుంచి మొత్తం ఏం చేసుకుందాం, మొత్తం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ వరకు ఏంటంటే నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా నేను మినిమం ఓకే నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంది 47 సంథింగ్ ఎక్కడో తీసుకున్నాను. 100 రూపీస్ దగ్గర నేనేంది మినిమం నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాను. అంతే తప్పితే నేనేంది కన్ఫామ్గా ఏది టాప్ వర్క్ క్యాచ్ చేయాలంటే మన వల్ల కాదు. ఎప్పుడైనా సపోజ్ ఏంటంటే అందరూ అనుకుంటూ ఉంటారు, ఇది కరెక్ట్గా బాటంలో క్యాచ్ చేసి టాప్లో ఏంది ఎగ్జిట్ అవ్వాలనుకుంటారు, కానీ అలా జరగదు. సపోజ్ మీకు ఏంటంటే ఒక ఫిష్ తినాలనుకోండి, మీరు ఆ మిడిల్ పార్ట్ తింటే సరిపోద్ది, అంతేగాని మీకు తలా తినాలి తోకా తినాలి అనుకుంటే కుదరదు కదా. సో అందుకే మీరు మధ్యలో ఎంట్రీ అవ్వండి, అక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఎవరు టాప్ ఏది బాటమ్ క్యాచ్ చేసి టాప్ అనేది ఎగ్జిట్ అవ్వలేరు. ఓకే, అది సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, మనం ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి కరెక్ట్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు మనం ఎగ్జిట్ అవ్వచ్చు కూడా. ఓకే, అంతే తప్పితే మీరు అంతే కూర్చోకూడదు, నేను టాప్లో చూసేసి బాటంలో ఎగ్జిట్ అవుతా అంటే అది కుదరదు. సో అందుకే మీకు ఏంటంటే ఇదిగోండి, మేబీ నాకు తెలిసి ఇంకా లేదనుకుంటా. సో మీకు కావాలంటే ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లోనే ఉంది, మీరు ఏంటంటే ఆ వీడియోలో చూడండి, మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా ఉండిద్ది. ఓకే, దానిలో మీకు ఏంటంటే లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడే మీకు ట్రైలింగ్ ఎలా చేసుకోవాలి ఏంది ప్రతి ఒక్కటి ఏంటంటే మీకు లైవ్లో చూపించాను. ఓకే, సో మీకు స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేసుకోవాలి ఏందో అని అర్థమైతే ఓకే, సో మీకు స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చుతాం. ఓకే, మీకు ఏమన్నా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏంది మీకు ఏంది స్టాప్ లాస్ అంటే ఏంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంది, ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఇదంతా ఏంటంటే మీకు ఏంది విత్ ఎగ్జాంపుల్స్తో మీకు ఏంటంటే చేశాను. ఆ వీడియో అనేది ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఏంది నెక్స్ట్కి వెళ్దాం. ఇంకా వచ్చేసరికి ఇక్కడతో మీకు ఏంటంటే అయిపోయింది. సో ఇంకా మీకు ఈ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు 100 లైక్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే ఏంటంటే పార్ట్ 1 వచ్చేసరికి మీకు ఏంటంటే పార్ట్ 1 50 లైక్స్, ఓకే, పార్ట్ 2 వచ్చేసరికి 100 లైక్స్ వచ్చినాయి అనుకోండి, మీకు వెంటనే ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను. ఓకే, సో అంటే వీడియోకి ఏంటంటే మీకు 1 వీక్ గ్యాప్ అనేది ఉంచుతాను. ఎందుకంటే మీకు ఏంది ఈ 1 వీక్లో మీరు ఏంటంటే అది క్లియర్గా ఏంటంటే మీరు ఇది నేర్చుకునేటట్టు ఉండాలి. మీకు ఏంటంటే ఎమ్మటెమ్మనే వీడియోస్ పెట్టాను అనుకోండి, మీరు ఏంటంటే ఇవన్నీ మీరు ఏంటంటే నేర్చుకోరు, ప్లస్ ఏంటంటే మీరు ఎవరు చూడరు కూడా. ఓకే, సో అందుకని మీకు ఏంటంటే వీడియోకే కొంచెం గ్యాప్ పెడతాను. మీకు ఏంటంటే ఎందుకంటే మీరు ఏంది క్లియర్గా చూసుకునేటట్టు ఉండాలి. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.